సో ఒక్క రీజన్ చెప్పండి నాకు తెలుగు సినిమా చూడడానికి, ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడికి. ఏదో కులాల పేరు చెప్పి, స్టార్ హీరోల పేర్లు చెప్పి, బానిసత్వం పేరు మీద టికెట్లు అమ్మడం తప్పించి ఏం ప్రొవైడ్ చేస్తుంది ఈ రోజు తెలుగు సినిమా అనేది? సో ఎందుకు వస్తాడు ఒక తెలుగు సినిమా ఆడియన్స్ అనేటోడు థియేటర్ కి? అదే క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజు. నిన్న ఒక ప్రొడ్యూసర్ అంటాడు, ఈ సినిమా నడిపియడం మీ బాధ్యత అని ఆడియన్స్ కి చెప్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఏంటి బాధ్యత ఏంటి? డబ్బింగ్ సినిమాకి ఒరిజినల్ లాంగ్వేజ్ కంటే టికెట్ ప్రైస్ మన దగ్గర ఎక్కున్నది. అది వితౌట్ హైక్, మళ్ళీ వితౌట్ హైక్ మన దగ్గర టికెట్ ప్రైస్ ఎక్కున్నది. కూలీ సినిమా అంత పెద్ద సినిమా, అంత పెద్ద స్టార్ కాస్ట్, అన్ని మేజర్ మల్టీప్లెక్స్ లలో రిలీజ్ డే 183 రూపీస్ ఉంది టికెట్. అండ్ ఈ మెజారిటీ మల్టీప్లెక్స్ లలో 57 రూపీస్ టికెట్ కూడా ఉంది. 57 రూపీస్ ఇన్ చెన్నై ప్రీమియం డే 1 ఫర్ ఎ మూవీ కాల్డ్ కూలీ స్టారింగ్ తలేవర్, డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. ఈ 57 రూపీస్ టికెట్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, బట్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఒక యావరేజ్, ఒక మామూలు పని చేసుకునే వ్యక్తి చెన్నైలో కూలీ సినిమా ఒక థియేటర్ కి వెళ్ళి డిగ్నిఫైడ్ గా చూడొచ్చు అనుకుంటాడా, చూడలేను అనుకుంటాడా? అదే కూలీ సినిమాకి హైదరాబాద్ లో ఎంత టికెట్? 295 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు కూలీ సినిమా వాళ్ళకి రికవర్ అవుతుంది అనుకుంటేనే కదా వాళ్ళు ఎంతో కొంత బడ్జెట్ పెట్టుకున్నారు, ఆ టికెట్ ప్రైస్ లకి రిలీజ్ చేసుకున్నారు. మరి తెలుగు సినిమాలకి ఎందుకు రికవర్ అయితలేవు? అండ్ తెలుగులో చూడండి మీరు, కూలీ సినిమాకి, కింగ్డమ్ సినిమాకి, తమ్ముడు సినిమాకి, నితిన్ తమ్ముడు సినిమాకి నేను ఒకటే టికెట్ ప్రైస్ ఇస్తున్నా. అప్పుడు ఎట్టుంటది యాజ్ ఎ పేయింగ్ ఆడియన్స్ నాకు, లేదా ఒక యావరేజ్ ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది? సో అదే టికెట్ ప్రైస్ కి నాసి రకం ప్రోడక్ట్ ఇస్తున్నారు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్.